హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఫైర్ బ్రాండ్ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అయింది. సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే, ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీల్లో 70% హామీలు అమలు చేయడం జరిగింది. మిగతా ఆ హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి కామెంట్లు చేశారు. ఏం సార్ అసలు ఆ కామెంట్లకి ఏం చెప్తారు? 70% హామీలు అమలు జరిగిందా రాష్ట్రంలో? చేస్తాడు మొత్తం 78 మొత్తం చేస్తాడు. నమ్మాలంతే. మీరు నమ్మకపోతే కేసు పెడతాం. మీరు నమ్మాల్సిందే. చంద్రబాబు నాయుడు చెప్పారంటే మీరు నమ్మాల్సిందే. ఎందుకు? చంద్రబాబు నాయుడు నందిని పంది అంటాడు. నందిని పందని 100 మందికి చెప్పాడంటే మనం నమ్మాల్సిందే. ఎందుకు? 4 పత్రికల చేత రాపిస్తాడు. దున్నపోతు ఈనిందని రాపిస్తాడు. దాన్ని దూడను కట్టేయండి అని వాళ్ళ మీడియా చెప్పిద్ది. ఆ దూడకు పేర్లు పెడతారు వాళ్ళు డిబేట్లో కూర్చొని. ఏది దున్నపోతు ఏందో, కానీ దున్నపోతు ఈనింది, దూడను కట్టేసి దానికి పేర్లు పెట్టి దాని బరువెంతా ఇవి కూడా చేస్తారు. అట్లానే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పేసి డబ్బానే కదా. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, సత్యనాథల గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓ నేనే చేశా, హైదరాబాద్ను అసలు ప్రపంచ పటంలో పెట్టిందే నేను, బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించింది నేనే, సంక్రాంతికి ఊళ్ళెళ్ళే సాంప్రదాయాన్ని మా భువనేశ్వర్తో నేనే స్టార్ట్ చేయించా. అంతకుముందు సంక్రాంతికి ఆవిడ ఊరు పోవాలా, వీళ్ళు చెప్పినాకే స్టార్ట్ అయ్యారు. అంతకుముందు అసలు వీళ్ళ సాంప్రదాయాలు తెలియదు, ఏం తెలియదు ఆయన దృష్టిలో. అమెరికా పోయారు, ఈరోజు ఆంధ్ర వాళ్ళంటే నేనే కారణం. దావోస్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నా బట్లర్ ఇంగ్లీష్ని వాళ్ళకి నేను నేర్పించా. ఇప్పుడు అమరావతిని నేనే కట్టేశా, పోలవరాన్ని నిర్మించేశా, వాలంటీర్లు మీకు 10,000 చేసేసా. మీరు చూడండి, ఉగాది రోజు 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. తర్వాత పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి వాలంటీర్లకు 10,000 ఇచ్చేసా అన్నాడు. నువ్వు ఇచ్చేసింది అంత షాకు. అట్లానే ఇప్పుడు పొలిట్ బ్యూరో సమావేశంలో 70% హామీలను అమలు చేసేసాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది వెళ్ళి అందరినీ ప్రచారం చేయమని చెప్తున్నాడు వాళ్ళ పొలిట్ బ్యూరో మెంబర్లకి. మీకు అబద్ధాలు ఆడటం అంతగా రావట్లా, నేను ఆడినట్టుగా 70% హామీలు మనం అమలు చేస్తామని చెప్పేయండి అని నేను అడుగుతున్నా. ఒకసారి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళి 70% హామీలను అమలు చేసామని లిస్ట్ ఇస్తే చీపుర్లు తీసుకొని ఎమ్మడబడతారు ఆడాళ్ళు. అప్పుడన్నా మీకు బుద్ధి వచ్చింది. మీరు ఎమ్మడబడిన చీపుర్లతో ఎమ్మడబడతారు కాక అవక్కన కొన్ని చీపుర్లు లాక్కొచ్చి చంద్రబాబు నాయుడు గారికి చూపించండి, అయ్యా ఇన్ని చీపుర్లు తీసుకొని మమ్మల్ని ఎండబడ్డారని. అప్పుడైనా ఆయనకు బుద్ధి అన్నా వచ్చిద్దామో, కనీసం జ్ఞానం అన్నా వచ్చిద్దామో. 70% హామీలను అమలు చేసావా? ఏ హామీని అమలు చేసావు చెప్పు. నువ్వు అంటున్న పెన్షన్ల హామీని కూడా మీరు సరిగ్గా అమలు చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ అందుతుంటే ఈరోజు దాదాపుగా 2 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు కదా. ఇంకా 3.5 లక్షల మందిని తగ్గించబోతా ఉన్నారు కదా సర్వే అని పెట్టి. అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి పెన్షన్ హామీల్లో 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు అది? అదే దట్టు సూపర్ 6 అసలు పెన్షన్ అనేది సూపర్ 6లో లేదు. సూపర్ 6లో ఏ హామీని మీరు అమలుపరచలా. గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు 3, కానీ ఈ సంవత్సరం 1 సిలిండర్ అన్నారు. అది కూడా 1.5 కోటి మందికి ఇవ్వాలైతే మీరు 90 లక్షల మందికి 80 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు. సరే దాన్నైనా సక్రమంగా ఏడ్చారా అంటే ఇప్పటికీ 50% మందికి డబ్బులు రానటువంటి పరిస్థితి. దాదాపుగా 40 లక్షల మందికి ఇంకా డబ్బులు రాలా గ్యాస్కి సంబంధించి. బుక్ చేసుకుంటారు, డబ్బులు కట్టి ఆ డబ్బులు మనకి 2 రోజులు అకౌంట్లో వేస్తా అన్నారు. 45 గంటల్లో 48 రోజులైనా కూడా రానటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మళ్ళీ 70% హామీలను అమలు చేసామని సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద, మనిషి అనేది మొత్తం వదిలేసి మొత్తం వదిలేసి చెబుతున్నాడు. 70% హామీలను అమలు చేశాడంట. ఏం మనిషి అయ్యా చంద్రబాబు నాయుడు? ఇంకా మారవా? రేపు 4/20/2025 వస్తే ఎంత? 75 ఏళ్ళు. ఇంకా అబద్ధాలతో జీవితం. నీ ఎలా మనిషివే నాకు అర్థం కాల. ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తావు? ప్రతిసారి మోసం చేస్తావా? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఇప్పుడు కూడా 70% హామీలను అమలు పరిచాయని చెబుతున్నాడు. అంటే ఆయన చెప్పేదాన్ని అమరావతి కట్టేశాడు, పోలవరం నిర్మించేశాడు, అందరికి మొత్తం అన్ని ప్రాజెక్టులు నిర్మించేశాడు, అందరికి నిరుద్యోగ వృత్తులు ఇచ్చేశాడు, అన్నీ అయిపోయింది. 70 100 అని చెప్పు. నేను ఇస్తానని ఇచ్చాను, ఆల్రెడీ మీకు అమ్మవందనం ఈ సంవత్సరం వేసేసానని చెప్పు. జనాలు అవును వేసేసాడు అనుకుంటారు. ఏం చేస్తారు? నువ్వు వేసేసానని చెప్పేసి మేము ఆల్రెడీ ఈ సంవత్సరానికి అమ్మవందనం ఇచ్చేసాం, రైతులకి అన్నదాత సుఖీభావ 20,000 ఇచ్చేసాం, మహిళలు కూడా ఉచితంగా బస్సుల్లో తిరుగుతున్నారని చెప్పు. ఉన్న 4 గాలి పేపర్లు ఉన్నాయి కదా నీకు, 4 గాలి పేపర్లో రాస్తారు.
ఏదైతే 10 శాటిలైట్ ఛానల్ పెట్టుకొని నడుపుతున్నావు కదా, ఆ పనికిమాలిన ఛానల్లో వాళ్ళు డిబేట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని రాస్తారు. అట్లానే నీకు సంబంధించిన ఒక 100 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని వాళ్ళు కూడా రాస్తారు. కూర్చోబెట్టుకొని విశ్లేషకులతో డబ్బా కొట్టించుకుంటారు, అయిపోయింది. ఈ జనాల్ని ఎంత మోసం చేస్తూ ఉన్నారంటే ఈరోజు కూడా. ఎంత దారుణం సార్ ఆ స్టేట్మెంట్. 70% హామీలను అమలు చేశాడా? దాన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? ఆ ఎన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు కన్నా కనీసం నోరెత్తి ఆడామలు చేశాను సార్, ఇది చెబితే మన సీపులు తీసుకొని అమ్మడబడతారు సార్ లేడీస్, ఇటు చెప్పకూడదు సార్ మనం అనగా చెప్పే ధైర్యం కూడా ఎవరు చేయట్లా. చెప్పకుండా వాళ్ళు కూడా ఇంత తానా అనగానే తందానా. కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదో జన్మలో పట్టినటువంటి కర్మ. కాకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం ఏంది, ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వటం ఏంది, రోజు కడుపు నిండా 3 పూటలు తినేటటువంటి ప్రజలు ఈరోజు ఏదైతే ప్రజలు దేహి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంది. అద్భుతంగా పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వాన్ని వదులుకోవటం ఏంది. సో తప్పదు, కొన్ని భరించాలి. ఇట్లా ఏం చెప్పినా భరించాల్సిందే, వినాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల దాకా మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు రేపొద్దున ఏది అన్నా కూడా, నేను అసలు అమర్కి నేనే ఉద్యోగం ఇప్పించా, అమర్ చదివించింది నేనే, వెంకటరెడ్డిని చదివించింది నేను లేకపోతే అసలు వీళ్ళకి ఈ తెలుగు కూడా రాదు అని చెప్పినా అంతే, వినాల్సిందే. అంత కర్మ మనకు ఏడ్చింది, తప్పదు. సో వెయిట్ అండ్ సీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపినందుకు చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా అభినందనలు తెలిపారు సార్ అదే మీటింగ్లో. ప్రైవేటీకరణ లేకుండా ఆపేశారంట. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావట్లేదా? ఎవరు చెప్పారు కావట్లేదని? నేను పొలిట్ బ్యూరోలో చెప్పారు కదా. అదే ఇంకో అబద్ధం. అది ఈ అబద్ధాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్నమాట చంద్రబాబు నాయుడు కూర్చొని వాళ్ళందరికీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అగ్నిమాపక దళాన్ని ప్రైవేటీకరణ ఇవ్వడానికి నోటిఫికేషన్ మన డిసెంబర్లో ఇచ్చారా లేదా? ఉద్యోగులకు సంబంధించినటువంటి విఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా? ఇప్పటికీ శాలరీలు అందనటువంటి పరిస్థితిలో ఉందా లేదా? ఇప్పటికీ కేంద్ర మంత్రులతో సహా అందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం, దానికి ఈ 11,000 కోట్లు ఇచ్చేదానికి సంబంధం లేదని చెప్పారా లేదా? అంటే ప్రైవేటీకరణకు ఆల్రెడీ అడుగులు పడ్డాయి, ప్రైవేటీకరణ పార్ట్ వైజ్గా జరుగుతూ ఉందనేది వాస్తవా కాదా? మళ్ళీ ప్రైవేటీకరణ ఆపారని చెప్పి అబద్ధాలు చెబుతాడేంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రైవేటీకరణ నిజంగా మీరు ఆపండి, మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్తాం. ప్రధానమంత్రి మోడీ గారితో ప్రకటన చేయించండి ఈ పార్లమెంట్ సమావేశాల్లో. లేదంటే అట్లీస్ట్ కేంద్ర మంత్రితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం మేము ప్రైవేటీకరణ చేయట్లా, దాన్ని ఆపేసాం ఆ ప్రక్రియ, 100% అది గవర్నమెంట్ కింద ఉంటుంది అని ప్రకటన చేయించు. అది చేయించే దమ్ము లేదు. ప్రజలు మభ్య పెట్టాలి. ఇప్పుడు అన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లు ఏదో వస్తున్నాయి కదా, దానికోసం మళ్ళీ అన్నీ చేసాం అవి చేసాం అని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసగించేటటువంటి ప్రక్రియ. అంతమించి ఎక్కడ ఆగిందండి ప్రైవేటీకరణకు ఆల్రెడీ అడుగులు పడ్డాయి. ఇంక మీరు అబద్ధాలు చెప్పి ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనేటటువంటి ఆలోచన దయచేసి చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరేటో ఎప్పుడు మనుషుల్లాగా వ్యవహరించాలో, ఒక ముఖ్యమంత్రిగా కనీసం ఏంటి అనేదన్నా ఉండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఇట్లా తప్పుదో దయచేసి పట్టించదని మాత్రం చెప్తాను. వాళ్ళేమో ఒక పక్కన హామీలు ఇచ్చేసాము, లేదంటే ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, లేదు ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తయిపోతున్నాయి, అసలు వచ్చినటువంటి 7-8 నెలల్లోనే రాష్ట్రం పురోగతి చెందుతుందంటే మీరేమో అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే. పురోగతి మామూలుగా సాధించిందా సార్ ఈ 6 నెలల్లో? ఈ 6 నెలలు 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం సాధించిన పురోగతి అసలు 78 ఏళ్ళలో సాధించాల. మామూలుగా పేకాట, గుండాట, అదేంటి లోనా బయట ఆట, పెద్ద బజార్ ఆట, చిన్న బజార్ ఆట, రికార్డ్ డ్యాన్సులు, కోడి పందాలు, అక్కడే మద్యం హోమ్ డెలివరీ, మందు కొంటే చికెన్ ఫ్రీ, మామూలు డెవలప్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మొన్న అయ్యన్న పాత్రుడు గారు విశాఖపట్నం రండి, బీర్లు తాగండి, బీచ్ అంటే బీర్లు తాగి తందనాలు ఆడండి, వినలేదా మీరు? ఎంతకంటే ఎక్కడైనా పురోగతి ఉంటుందా? ఇండోనేషియాను గోవా కంటే ఎక్కువ పురోగతి ఉంది సార్. ఇక్కడ మామూలుగా ఉందా? జోద క్రీడల్లో పురోగతి మామూలుగా సాధించాల. ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు ఏ నియోజకవర్గమైనా పోండి, నియోజకవర్గంలో మినిమం 10 చోట్ల పేకాట క్లబ్బులు ఉన్నాయి. మీరు ఏదన్నా ఊరు వెళ్ళండి, సరే ఇక్కడ ఎక్కడ మంది దొరికిద్దంటే పలానా షాప్ దగ్గరికి వెళ్ళు, ఆ కిరాణా కొట్టు దగ్గర దొరికిద్దని చెబుతారు. మొబైల్ వ్యాన్లు కూడా వచ్చినాయి తెలుసా మీకు? దానికి మందు మీకు ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బండ్లాగా వెళ్తూ ఉంటుంది బండి, తిరుగుతూ ఉంటుంది ఊర్లో. ఆ ఊర్లో సెంటర్ దగ్గరికి వెళ్తారు, తెలుసు రెగ్యులర్గా వచ్చేది ఎవరని, దాంట్లో తీసి మీకు మధ్య ఇస్తారు. మామూలు డెవలప్మెంట్ ఉందా? మామూలు పురోగతి ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని బ్రహ్మాండంగా తీసుకెళ్ళారు 2 నెలల్లో. ఎంతకంటే ఎవడన్నా తీసుకెళ్ళగలుగుతాడా? రేపులు, స్కూల్కి వెళ్ళాలంటే భయం, ఎంతకంటే పెద్ద పురోగతి? స్కూల్కి వెళ్తే మళ్ళీ తిరిగి సేఫ్గా అవుతారని గ్యారంటీ లేని ఎంతకంటే పెద్ద పురోగతి అని ఉంటుందా? ఇది వాళ్ళు సాధించిన పురోగతి. ఏదన్నా ఒక్కళ్ళకన్నా ఉద్యోగం ఇచ్చిందా? ఉన్న 2,50,000 వాలంటీర్లు తీసేశారా? ఆల్రెడీ మద్యం దుకాణాల్లో 15,000 మంది ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయా? అంతమంది ప్రభుత్వం ఆధీనంలో ఉండేదా? ఈరోజు ఏదైనా కొనబోతే పరిస్థితి ఎంత దారుణమైన రేట్లు ఉన్నాయి. ఎవరికైనా ఒక పథకం అందిందా? రైతుకు ₹1 అందిందా? మహిళలకు ₹1 అందిందా? ఎక్కడ పురోగతి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో నాయకులు పురోగతి చెందారు. హెరిటేజ్ మాత్రం బాగా పురోగతి చెందింది బ్రహ్మాండంగా. తెలుసు కదా మీకు, షేర్లు గీర్లు విపరీతమైన రేట్లు 40% అంత వృద్ధి రేటు సాధించిందంట. మామూలు విషయమా? వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడ పురోగతి ఉంది? ఊరికి ఎందుకు ఇంకా అబద్ధాలు చెప్పి వాళ్ళు, ఇదిగో పలానా కంపెనీ ద్వారా ఇదిగో పలానా మందికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చాం, ఇదిగో ఈ డేట్ రోజు ఈ కంపెనీలో ఇంతమంది ఉద్యోగాలు జాయిన్ అయిన లెక్క చెప్పాలండి. ఊరకు గాలి కబుర్లు తప్ప. సరే, ఇప్పుడు కంపెనీ రావాలన్నా, ఇన్వెస్టర్లు రావాలన్నా, లేదు ఇంకేదన్నా కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచో, లేదు నేషనల్ బ్యాంకుల దగ్గర నుంచో, ఏషియన్ బ్యాంక్స్ దగ్గర నుంచో ఏదైనా అప్పు తెచ్చుకుని ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి డెవలప్మెంట్ చేద్దామన్నా అసలు ఎక్కడ FRBM లిమిట్లు కూడా లేకుండా సున్నా చేసి పడేశారట. లేదు ఇన్వెస్టర్లు రావాలంటే వచ్చే పరిస్థితి లేకుండా భయపెట్టి పడేశారంట. గత ప్రభుత్వంలో చేసినంత విధ్వంసం ఏదా? చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు అది కావట్లేదు ఇది కావట్లేదు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? మంగళవారం కబుర్లు చెప్పొద్దని చెప్పండి. మంగళవారం కబుర్లు మాని మంచి ఏం చేయాలి రాష్ట్రానికన్నా ఆలోచించమని చెప్పండి. FRBM కాదు కదా, ఈరోజు సాటర్డే అయినా వాళ్ళు రోజు మంగళవారం కబుర్లు చెబుతారు కదా. వాళ్ళకి వారాలతో పనే ఉందో, మంగళవారం కబుర్లు వేరు కదా. సో మంగళవారం కబుర్లే చెప్తారు. ఏదో చేయలేనాడు ఏం చెబుతాడు, వాళ్ళ మంగళవారం అని చెబుతాడు. అట్లానే మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారంటే ఈరోజు మంగళవారం అండి మేము ఏం చేయలేకపోతున్నాం, రేపు అడితే రేపు మంగళవారం అండి ఏం చేయలేకపోతున్నాం, ఎల్లుండి అడితే ఎల్లుండి వాళ్ళ దృష్టిలో మంగళవారం అండి ఏం చేయలేకపోతున్నాం. ఈ మంగళవారం కబుర్లు కాదు కదా మనకు కావాల్సింది. FRBM లిమిట్ దాటి మేము అప్పులు తెచ్చాము, తెస్తే చూపించండి ఏ సంవత్సరం తెచ్చాం. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎనీ పొలిటికల్ లీడర్ ఇన్ కోర్ట్. తెచ్చుకోవడానికి లేకుండా సున్నా చేసి పడేశారట కదా. అసలు FRBM పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ అది. చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతానే ఉంటాడు సార్. ఆ మనిషి కాదు కదా. మనిషి అయితే మనిషి మాటలు మాట్లాడతాడు. సీఎం గారు సార్ ఆయన. సీఎం అయితే ఏంది? సీఎం అయితే మనిషిలాగా వ్యవహరిస్తే మనిషి అంటాం సార్. మేమేమి చంద్రబాబు నాయుడిని శాడిస్టు ఇంకోటి ఏమంటారు, వాళ్ళు సైకోలు గీకోలు అని అన్నారు. మనిషిలాగా ప్రవర్తించి అంటున్నాం అంతే. FRBM లిమిట్ మేము సున్నా చేసామా? రేపు మంగళవారం 6,000 కోట్లకి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు దాకా 64,000 కోట్లు కాదు 74,000 కోట్లు ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ద్వారా మీరు అప్పులు తీసుకొని వచ్చారు. ఏ బేస్లో తీసుకొని వచ్చారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 1,24,000 కోట్లు అప్పు అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6,000 కోట్లకి 1,30,000 కోట్ల అప్పు 8 నెలల్లో. ఏ బేస్లో చేశారు? ఇంకా ఎవరిస్తాడు మీకు అప్పులు ఇమ్మంటే? మీకు అప్పులు పట్టకపోతే దానికి మేము కారణం. FRBM లిమిట్ మేము సున్నా చేసామా? మీ పార్టీని మిమ్మల్ని గుండు సున్నా కొట్టే రోజులు అది దగ్గరలో ఉన్నాయి. మీ నాయకులు వెళ్తే గుండు కొట్టే రోజులు వస్తాయి ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే. లేదు FRBM లిమిట్ సున్నా చేశారా? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావు? మొన్నటిదా 14 లక్షల కోట్లు అప్పని ఇదే దుష్ప్రచారం చేసావు. మళ్ళీ తర్వాత 10 లక్షల కోట్లు అంటావు. బడ్జెట్లోకి వచ్చేటప్పుడు 6.5 లక్షల కోట్లు చూపించావు. మళ్ళీ 2 రోజులు పోగానే మళ్ళీ పేపర్ టీవీలోకి వచ్చి 10 లక్షల కోట్లు అప్పు అయింది, ఆర్థిక విధ్వంసం అయింది అంటావు. ఏం చేయలేకున్నప్పుడు నోరు మూసేసుకొని రాజీనామా చేసి బయటికి వెళ్ళండి అంతే తప్ప ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేయలేకపోతున్నారంటే ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటి అట్ట డల్గొన్నామంటే జగన్ గారి కారణం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటి కొంచెం ఏదో తేడాగా ఉంది మీరు అంటే జగన్ గారి కారణం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటి నప్పులు తెస్తున్నాను జగన్ గారి కారణం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంపెనీ తేలేదంటే జగన్ గారి కారణం. అన్నిటికీ జగన్ గారి కారణం. అన్నిటికీ జగన్ గారే కారణం. జగన్ గారి పేరు ఎత్తకపోతే అసలు ఇలా పొద్దున్న టిఫిన్ తినేది నుంచి రాత్రి పడుకునేదాకా లేదా నిద్ర కూడా పడదేమో. జగన్ 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 అని అట్లా నైటు అనుకుంటేనే ఇలా నిద్ర పట్టిద్దేమో. లేదంటే మాట్లాడితే జగన్ గారి కారణం. రాష్ట్రానికి ఏదో చేయాలని, రాష్ట్ర ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఎంతో సంక్షేమం ఇవ్వాలని ఆశగా అధికారంలోకి వస్తే తీరా అధికారంలోకి వచ్చి చూసేటప్పటికి మొత్తం గత 5 సంవత్సరాలు మీరు మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసి పడేస్తే ఇంకేం చేస్తారు సార్? జగన్ గారి పేరు తెలుసుకో చేసేది ఏ వ్యవస్థ నాశనం చేశారు? స్కూల్ బాగు చేయడం మేము చేసిన నాశనం వ్యవస్థ అంటే. మెడికల్ కాలేజీలు కట్టడం మేము నాశనం చేసాము వ్యవస్థను. మెడికల్ కాలేజీలు కట్టి 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కట్టి మేము ఆ వ్యవస్థను నాశనం చేసామా? చెప్పండి మీరు.
ఏదైతే గ్రామ గ్రామాన సచివాలయం కట్టి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్ ఇవే మేము నాశనం చేసినట్ట, ఈ ప్రైవేట్ పరం చేస్తున్నాం నాశనం చేసినట్ట. 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఈ సంవత్సరం సీట్లు రానియకుండా మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేనటువంటి ఈ దుర్మార్గులు కదా నాశనం చేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సార్, ఒక కాలేజ్ ఉంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎప్పుడు కట్టారు సార్? 100 ఏళ్ళు అయింది కట్టి. 100 సంవత్సరాల క్రితం ఆంధ్ర మెడికల్ కాలేజ్ కడితే ఇప్పటికీ స్టిల్ మనం ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి నడుస్తూ ఉన్నాయి అడ్మిషన్స్. ఒక కాలేజీ కడితే ఒక 100 ఏళ్ళు పైన ఉంటుంది దాని భవిష్యత్తు, ఇంకా లాంగ్ రన్ ఉంటానే ఉంటుంది. బిల్డింగ్ పాతపడితే కొత్త బిల్డింగ్ కట్టుకుంటాం, బట్ ఆ మెడికల్ కాలేజ్ అలానే ఉంటుంది. అంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు వీళ్ళు. సచివాలయ వ్యవస్థ 540 సేవలు సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులో తీసుకొని వచ్చి వాలంటీర్లను తీసుకొని వచ్చి ప్రజలకు నేరుగా సేవలు అందిస్తుంటే మేము నాశనం చేసామా? ఆ వ్యవస్థను తీసేయాలని వాలంటీర్లను ఇప్పుడు తీసేసి సచివాలయంలో కూడా ఎంప్లాయీలను తగ్గించాలని చూస్తున్నారు కదా నాశనం చేసినట్టు. మేము అప్పులు చాలా తక్కువ చేస్తే దుష్ప్రచారం చేసి శ్రీలంక అయిపోయింది అడుక్కు తింద రాష్ట్రం అని చెప్పి ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి దివాలా కోరు మాటలు మాట్లాడినాడు కదా నాశనం చేస్తుంది. ఇంకా మా మీద పడి ఏడుస్తా, ఇంకా మా మీద పడి స్టిల్ ఏడుస్తా. ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే మా మీద పడుతున్నాను. ఇంకా మేము చేసిన దానివల్ల వీళ్ళెందా మీరు ఏదో వాళ్ళ క్వశ్చన్ అడిగారు. ఆశగా అంట ఏదో చేద్దాం, ఆశగా దోచుకుందామని వచ్చారు, దోచుకుంటున్నారు గట్టిగా. కింద ఎక్కడికి వెళ్ళి అక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, బొసక మాఫియా, పేకాట క్లబ్బుల మాఫియా, ఏదైతే మద్యం మాఫియా, మళ్ళీ మీకు మద్యానికి సంబంధించి బెల్ట్ షాపుల మాఫియా. ఎక్కడికక్కడ ఏదైనా పని జరగాలంటే డబ్బులు, కాంట్రాక్టర్ ఏమన్నా పని తీసుకోవాలంటే పని చేయించుకోవాలంటే కాంట్రాక్టర్ ఏదన్నా వర్క్ తీసుకోవాలంటే తెలుగుదేశం వాళ్ళకి లంచాలు ఇస్తేనే పని. ఎక్కడ ఏం చేశారు ఈ రాష్ట్రానికి వీళ్ళు? దోపిడీకి ఎలాంటి మార్గాలు ఉన్నాయో అలాంటి మార్గాల మీద పిహెచ్డీ చేస్తా ఒక్కొక్క రకానికి దోపిడీకి శ్రీకారం చుట్టారు వీళ్ళు. చూసి మళ్ళీ మా మీద విమర్శలు చేస్తారు. సో ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎవరు అప్పులు చేయలేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికి ఎట్లా 80,000 కోట్లు అప్పులు తెచ్చారు చెప్పండి? ఒక అమరావతి కాకుండా మిగిలిన 80,000 కోట్లు ఎట్లా తీసుకొని వచ్చారు? ఏం చేశారు 80,000 కోట్లు? సమాధానం చెప్పానండి. ఒక పథకం ఏమైనా ఇచ్చారా? మళ్ళీ లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మీ జీవితం అంతా జగన్ గారి మీద పడి ఆడటమే కదా. మీరేం చేస్తారో చెప్పండి అంటే జగన్ గారి మీద పడి ఏడుస్తారు. వయసు 75 ఏళ్ళు వచ్చింది మళ్ళీ చెప్పుకోవడానికి. మళ్ళీ నువ్వు కూటమి 164 సీట్లు, 21 ఎంపీలు ఏం పగలు తీశారంటే జగన్ గారి కారణం అండి, అందుకని మేమేం చేయట్లేదు. ఏంది అన్నీ తీసుకురావట్లేదంటే జగన్ గారి కారణం అండి. ఏమన్నా లేదు చెప్పండి, మీరు ఏం మనుషులు వీళ్ళు? నిన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రం నాశనం అయిపోయిందని ఆ రోజు ప్రచారం చేశారు. కానీ మీరు ఇన్ని చేశాము, ఇవన్నీ కళ్ళ ముందు కనిపించట్లేదని అడుగుతున్నారు. ఇన్ని చేసి కూడా మీరు ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, చేసింది ఎక్కడ చెప్పుకోలేదు. కానీ మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ మీకు చేశారు, అది ప్రజలు నమ్మారు. 164 సీట్లు ఇచ్చారు. ఇవాళ కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అమలు చేయాలన్నా సరే ప్రతిదీ నాశనం అయిపోయింది కాబట్టి దాన్ని సరిచేయడానికి 10-15 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. ఈ 10-15 ఏళ్ళు సరిచేయాలి, ఆ తర్వాత 15 ఏళ్ళు ప్రజలకి సేవ చేయాలి. సో ఓవరాల్గా 30 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. ఒకసారి గుజరాత్ని గుర్తు తెచ్చుకోండి, 5 సార్లు 6వ సారి కూడా ఏ విధంగా అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఒకే గవర్నమెంట్కి స్టేబుల్గా అలాగే అదే గవర్నమెంట్ని గెలిపించుకుంటూ పోతే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది అనేటువంటి కామెంట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నాను, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తాననుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఆలోచించడం తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్? ఇప్పుడు అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ గుజరాత్ ని పంజాబ్ చేసేవాళ్ళు, రెండు బీహార్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని అధికారం ఎవరికైనా ఇచ్చేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఏం చేసామో చెప్పి ఓటు అడగాలి. మేము పలానా చేసాం అని ఓటు అడిగాం. కానీ వీళ్ళు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, వాళ్ళు ఒకరికి అమ్మఒడి ఇచ్చారు కదా మేము 4గురికి ఇస్తాం, ఇంకా కనండి పిల్లల్ని వాళ్ళకి కూడా ఇస్తాం, మీ ఆటో వాళ్ళకి మేము 10,000 ఇస్తే వాళ్ళు 15,000, మత్స్యకార భరోసా మేము 10,000 ఇస్తే వాళ్ళు 20,000, అందరికీ ఉచితంగా బస్సుల ప్రయాణం. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ఒకళ్ళుంటే 1,500, 2 ఉంటే 3,000 నెలకి, 3 ఉంటే 4,500, 4 ఉంటే 6,000 నెలకి. నిరుద్యోగులు మీ ఇంట్లో 2 ఉంటే ఒకళ్ళకి 3,000,
ఇద్దరుంటే 6,000 నెలకి. ఈ కదా వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చింది. సో మరి మీరు రాష్ట్రం, నేను అధికారంలోకి వస్తానమ్మా, నన్ను అధికారంలో తీసుకొని రండి, కానీ మేము ఒక 10 ఏళ్ళు ఏం చేయలేం, దాని తర్వాత చేస్తామని ఎందుకు చెప్పలా? మేము ఫ్యాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి, మా మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మేము పెన్షన్లు 2029లో పెంచుతా ఉన్నాం, 28లోనో 29లోనో, చివరి ఏడాది చివరి 2 ఏడాదిలో 250 పెంచి 3,500 చేస్తా అన్నాం. ఎందుకంటే మేము అంతకంటే చేయలేమని. కానీ వాళ్ళు ఇమీడియట్గా 4,000 ఇస్తామని చెప్పి అందుకని కోతలు విధించుకుంటూ వెళ్తున్నారు. సో ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి రావడం కోసమని ఇట్లానే అడ్డగోలు హామీలు ఇస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ వదిలేసి మళ్ళీ ఏదో ఒక రకంగా మభ్యపెట్టడం కోసం అదని ఇదని, అసలు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిపోయింది, అంతకుముందు ప్రభుత్వాల మీద నెట్టడం ఈయనగా బాగా అలవాటుగానే మారిపోయింది. ఇప్పుడు కాదు 99లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే. మీరు రోసీ గారి మాటలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఈరోజు వైరల్గా మారినాయి కదా, ట్రెండింగ్లో. ఏదైతే అప్పుడు 99లో అధికారంలో రావడం కోసం ఇట్లానే హామీలు ఇచ్చి అధికారంలో రాగానే బేదరుపులు, నేను చేయలేను, అంతకుముందు ప్రభుత్వాలు నాశనం చేసిన, అంతకుముందు ఉంది కూడా నువ్వే, 96లో రామారావు గారిని వెండిపోటు పడిచింది నువ్వే, కానీ ఏం చేయలేనని. మనం 2014లో కూడా చూసారు, నేను అనుభవం ఉన్న సీఎం, నాకు ఇచ్చేస్తే నేను పగలు తెస్తా, పొడి చేస్తా అని చెప్పి అద్భుతంగా 650 హామీలు ఇచ్చాడు, ఒక్కటి చేయలే. ఇప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రం ఏదో అయిపోయింది. అసలు ఎవడన్నా రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్తారు సార్? ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవడన్నా ప్రపంచంలో ఉంటాడా? నా రాష్ట్రం దివాలా తీసిందనేటటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడా? ముఖ్యమంత్రిగా నా రాష్ట్రం బాగుంటుంది రెండని ఎవడన్నా అడగాలి, కానీ నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అడుక్కు తింది, ఇట్లాంటి అడుక్కు తినే మాటలు మాట్లాడితే ఎవడొస్తాడు కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి? ఈయన చూసి ఇప్పుడు నా రాష్ట్రం బాగుందండి, ఇది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రండి అని చెప్పాలి. కానీ ఈయన ఏం చెబుతున్నాడు? మా రాష్ట్రం అడుక్కు తింది, దివాలా తీసింది, నేను ఇప్పుడు పెద్ద తాపీ మేస్తర్ని, మొత్తం వచ్చి నిర్మిస్తున్నా అంటున్నాడు. ఎవడన్నా వస్తాడా? బాగోలేదని దగ్గరికి ఎవడన్నా వస్తాడా? ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే మరి ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికైనా కబుర్లు ఆపండాయా. 8 నెలలు అయింది, ఇంకా ఆపి ఈ రాష్ట్రానికి ఒక కంపెనీని తీసుకురావటం, మీరు ఇస్తాన్న హామీలు ఏదో ఒక విధంగా నెరవేర్చడం, దోచుకోవడం ఆపేయండి. 8 నెలలుగా దోచుకున్నారు కదా, ఇంకా సరిపోలేదా? పొట్ట పగిలిద్ది ఎక్కువ దోచుకుంటే. సో దోచుకుని చాలు, ఇంకా ఆపేసి కూటమి నాయకులు ప్రభుత్వాన్ని నడపండి, నడిపి ప్రజలకు ఏం కావాలో అవి చేయండి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం, తప్పుడు ప్రచారాలు చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఇంకా ఆపేయండి. 8 నెలలుగా రోజు అదే చేస్తున్నారు కదా, ఆపేసి ఇప్పుడు ప్రజలకు ఇస్తాన్న హామీలని ఏ నెలలో ఏ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, మీరు దాకా ఇప్పుడు తెచ్చిన అప్పులకి ఈ అప్పులన్నీ ఏం చేశారో, ఈ అప్పులు తెచ్చినట్లు ఎంత వడ్డీలు కట్టారో, ఎంత మీరు దుబారా చేశారో, దేనికి ఖర్చు పెట్టారో మొత్తం శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు మిమ్మల్ని తిట్టకుండా ఆపుతారు ప్రజలు, లేదంటే అప్పుడు తిడతానే ఉంటారు ఇక రోజులు. అయినా సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి తిట్టించుకుంటా ఉంటే మీకు అలవాటే కదా చంద్రబాబు నాయుడు గారికి, తిట్టించుకుంటానే ఉంటాడు, మనం ఏం చెప్పినా ఉన్నాం. సో ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి నిర్మలా సీతారామన్ గారు 8వ మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీంట్లోనైనా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు ఇచ్చే అవకాశం ఉందా? కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయా? పోలవరానికి కావచ్చు, అమరావతికి కావచ్చు, స్టీల్ ప్లాంట్కి కావచ్చు. 11 ఏళ్ళుగా ఎత్తున్నారు కదా, పెద్ద బొచ్చ అదే ఎత్తారు, అది కొద్దిగా పెద్దది ఎత్తారేమో. 11 ఏళ్ళుగా ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం? ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఆస్తుల విభజన జరగల, షెడ్యూల్ 9 ఆస్తుల విభజన జరగలేదా? తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదా? అదేవిధంగా బుందేల్ఖండ్ తరహా వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తనఖా ప్యాకేజ్ ఇవ్వలేదా? విశాఖపట్నం కొత్త స్టీల్ ప్లాంట్ ఇస్తా అని ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారా? పోలవరానికి 12,000 కోట్లకి ఆమోదం తెలిపామనేది 2 ఏళ్ళు అయింది కదా ఆమోదం తెలిపి, ఇప్పటికీ అతిగతి లేదు కదా. సో ఏమిస్తారు? అమరావతికి ఏమన్నా నిధులు ఇవ్వమని అంటే అప్పులు ఇప్పిస్తున్నారు ప్రపంచ బ్యాంక్ చేత. అంటే ఈ చంద్రబాబు నాయుడు మోహన్ చూసి, ఈ కూటమి ప్రభుత్వం చూసి అప్పులు ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెబితేనే అప్పులు ఇచ్చే పరిస్థితి ఉందంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సో వాళ్ళే కదా ఆ రోజు రాజధానికి మొత్తం మేమే నిర్మిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. మరి ఇప్పుడున్న ఎన్డీఏ కూటమే కదా. మరి ఈ ఉపమోహను లేదంటే ఈ ముఖ్యమంత్రి మరి వీళ్ళందరూ వెళ్ళి మరి ఇప్పుడు కేంద్రం దగ్గర అడగొచ్చు కదా, ఎందుకంటే నేను అంత చెబితే అంత కదా. ఎలక్షన్ ప్రచారానికి పోతున్నారు కదా ఢిల్లీ, ఆ ఎలక్షన్ ప్రచారానికి పోయిన ఆ రోజన్నా కనీసం కొద్ది సమయం రాష్ట్రానికి కేటాయించి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించి అడగండి. బడ్జెట్లో పెట్టేది ఏం లేదు, బడ్జెట్లో పెట్టినవి కూడా రావట్లేదు సార్. ఇంక వీళ్ళేందంటే ఊరికే టైంపాస్, ఆ 2 రోజులు చర్చించుకోవడానికి ఉంటుంది. లేదంటే ఇప్పుడు మీరు అన్న పోయినసారి ఏం చెప్పారు సార్, మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వీళ్ళు చెప్పింది ఏంది? అమరావతికి 15,000 కోట్లు అన్నారు. అందరూ ఏమనుకున్నారు?
ఈ కూటమి ప్రభుత్వం ఏం ప్రచారం చేసింది? సంబరాలు చేసుకున్నారు కదా, అమరావతి 15,000 కోట్లు కేంద్రం ఇస్తుందేమో అని. తీరా చూస్తే అది ప్రపంచ బ్యాంక్ నుంచి మనకు అప్పిస్తున్నారు. దాన్ని అమరావతి డెవలప్ అయినాక దాన్ని తీసి కట్టాలంట. ఇది అసలు దానికంటే అప్పులు తీసుకొని అమరావతి నగరాన్ని నిర్మించడం అసలు అవసరమా? ఉన్న నగరాలను పెద్దది చేసుకుంటా మెల్లిగెళ్ళాలా? అక్కడే ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు తగలేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం కాకపోతే ఏంటది? రాష్ట్రానికి నిజంగా ఉపయోగపడేది అయితే విశాఖపట్నం ఉంది. 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా విశాఖను విజయనగరం కలిసిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం, 25 లక్షల జనాభా, అద్భుతమైనటువంటి నగరాన్ని వదిలేసుకొని కొత్తగా ఒక నగరాన్ని కడతానని తాపీ మేస్త్రి బయలుదేరి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం వల్ల ఏంటి? సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. ఆ 2 రోజులు మళ్ళీ డిస్కషను, తర్వాత మళ్ళీ ఎవడు పట్టించుకునేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళని వదిలేసి వచ్చేది లేదు. సో ఎందుకంటే ఈయనకి కావాల్సింది, ఈయనకి ప్రత్యేక ప్యాకేజీలు ఏమైనా వస్తే, సో ఈయన దోచుకోవడానికి, ఈయన ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా ప్రాజెక్టులు వస్తే అట్లాంటివి వస్తే ఆయనకి హ్యాపీ. రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా ఇస్తానంటే ఎందుకు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు? వద్దు, ఆయన సొంత ప్రయోజనాలు అడుగుతాడు. ఈయన అడగరు, వాళ్ళు ఎవరు. సో రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.